హాయ్ గైస్. ఈ మధ్యన ఒక మ్యాటర్ అయితే బాగా వైరల్ అవుతుంది. అంటే నేను కూడా స్టార్టింగ్లో నమ్మలేదు అనమాట. హర్ష సాయి బ్రో మీద అంటే యాప్స్ అయ్యి ఏదో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. సో ఆ వచ్చిన డబ్బులతో జనాలకి ఏదో పంచి పెడుతుందని చెప్పి ఫాల్స్ ఎలిగేషన్స్ అయితే జరిగినాయి. చాలా రోజులు జరిగినాయి. బట్ చూసాక నేను ఎప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే మంచి చేసేవాడికి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఎవడొకరు ఏదో ఒకటి చెప్తూ ఉంటాడులే అని చెప్పి నేను పెద్ద పట్టించుకోవాలా. కాకపోతే ఏంటంటే ఇంటర్వ్యూ చేశారు హర్ష సాయి గారిని. సో అక్కడ ఆయన ఓపెన్ అవుతారు. అంటే దాని గురించి ఆ ఫాల్స్ ఎలిగేషన్స్ గురించి వస్తుంది. సో ఈయనైతే నేను ఎట్లాంటివి ఏం చేయట్లేదు, నేను ఇప్పుడేం జనాలకు మంచి చేస్తున్నానని చెప్పి అంటారనుకున్నా. కాకపోతే ఆయన చెప్పింది ఏంటి ఒకసారి చూడండి. సో ఇక్కడ మీరు ఆలోచించండి, క్లియర్గా ఆలోచించండి. ఇప్పుడు నా దగ్గరకు వచ్చింది, నేను వదిలేసాను అనుకోండి, మేము చాలా బాధ్యతగా చేస్తాం. ఈ 10 మంది చేయడం వల్ల ఆడేవాళ్ళ సంఖ్య దారుణంగా పెరుగుతుంది. మేము చేయడం వల్ల బేసిక్గా ఇప్పుడు వరకు ఆ సంఖ్యను తగ్గించగలిగాం. అండ్ దాని నుంచి వచ్చిన డబ్బులు 4 మంచి పనులు చేయడానికి వినియోగించాం. ఇట్లా ఉంటుంది ఈయన చెప్పేది. అంటే ఈయన ఏం చెప్తున్నారంటే, నేను బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తా, సో అది చూసి మీరు నమ్మండి, నన్ను ట్రస్ట్ చేయండి, నన్ను ట్రస్ట్ చేసి మీరు లక్షలు మీ ఇంట్లో ఉన్న దాచుకున్న డబ్బు అంతా తీసుకొచ్చి ఇక్కడ తగలబెట్టండి. సో మీరు పేదోళ్ళు అయిపోయిన తర్వాత లక్షల డబ్బు అంతా తగలబెట్టిన తర్వాత నేను మీ దగ్గరికి వస్తాను. మీ దగ్గరికి వచ్చి మీ దగ్గర 5,000 10,000 పెట్టి మిమ్మల్ని ఒక వీడియో తీసుకుంటాను. ఇదే బ్రో జరిగేది. నేను ఇంకా ఓకే అలాగా ఇస్తూ యూట్యూబ్ వీడియోస్ అవి చేస్తున్నారు కదా, సో దాని ద్వారా వచ్చే రెవెన్యూని తీసుకు మళ్ళీ ఏమైనా జనాలకు పంచుతున్నారేమో అనుకున్నా. బట్ మీరు చేసేది ఇదా. మళ్ళీ మీరు చెప్పడం, ఇప్పుడు నేను చేయకపోతే ఇంకోళ్ళు ఎవరో చేస్తారు, వాళ్ళకెందుకు, వాళ్ళు కూడా దీని ద్వారా డబ్బులు సంపాదిస్తారు, అవి వాళ్ళ సొంత అవసరాలకు వాడుకుంటారు. అదే నేనైతే వచ్చిన డబ్బుని తీసుకొచ్చి జనానికి పెడతాను. ఏంటి బ్రో ఇది మీరు చెప్పేది ఎలాగుందంటే, సిగరెట్ ప్యాకెట్స్ మీద, మందు బాటిల్స్ మీద వాటి మీద ఉంటుంది కదా, సో ఇది తాగొద్దు, తాగితే డేంజరు అని చెప్పి వార్న్ చేస్తూనే మీరు దాన్ని ప్రమోట్ చేయడం, పబ్లిష్ చేయడం. మళ్ళీ ఏమనంటే నేను వార్నింగ్ ఇస్తున్నా, జాగ్రత్త జాగ్రత్త. చాలా తెలివిగా ఆన్సర్ చెప్పారనుకుంటున్నారేమో మీరు, బట్ కరెక్ట్ కాదు బ్రో ఇది. లక్షలు జనాల డబ్బు మీరు తినేసి అంటే ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నారంటే మీకు గట్టిగానే ఇస్తున్నారని చెప్పి మీరే ఒప్పుకున్నారు. 63 lakhs ఎంత అంటే అంత కాదు, ఇంకా తక్కువే. బట్ ఒక అమౌంట్ ఏమి చెప్పడం అనేది ఓకే బ్రో. వెల్, సో నీ మీద ఇప్పటిదాకా ఒక ఇంప్రెషన్ ఉంది బ్రో, చాలా మంచి పనులు చేస్తున్నారు, సో ఏ యూట్యూబర్ ఇలా చేయట్లేదని. సో ఆ ఇంప్రెషన్ మొత్తం పోయింది. 1% ఇంప్రెషన్ కూడా మీ మీద లేదు.